ఛాంపియన్స్ ట్రోఫీలో అస్సలు సిసలు మ్యాచ్ కౌంట్డౌన్ మొదలైంది. ఏడాది దేశంలో ఉండే హీట్ను రెట్టింపు చేస్తూ భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య హై వోల్టేజ్ ఫైట్ జరగబోతోంది. టోర్నీని విజయంతో ఆరంభించిన భారత్ ఇప్పుడు సెమీస్ బెర్త్పై కన్నేసింది. ఈ మ్యాచ్ గెలిస్తే రోహిత్ సేనకు దాదాపు సెమీస్ బెర్త్ దక్కినట్టే. అటు పాక్ ఇంటిదారి పట్టాల్సిందే. ఈ నేపథ్యంలో చిరకాల ప్రత్యర్థుల సమరంలో ఎవరు గెలుస్తారన్న దానిపై మాజీ క్రికెటర్లు తమ అంచనాలు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితిలో రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్లో భారతే గెలుస్తుందని మాజీ కెప్టెన్ గంగూలీ జోష్యం చెప్పాడు. వైట్ బాల్ క్రికెట్లో మనది అత్యంత శక్తివంతమైన జట్టుగా అభివర్ణించాడు. గత 25 ఏళ్లలో ఐసీసీ సిరీస్లలో భారత్ ఒక్కసారి మాత్రమే పాకిస్తాన్ చేతిలో ఓడిపోయిందన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకునే సత్తా టీమిండియాకే ఉందన్నాడు. ప్రస్తుతం ఉన్న పేలవ ఫామ్ను చూస్తే పాకిస్తాన్ జట్టు భారత్ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదన్నాడు. ఆ జట్టు బ్యాటర్లకు స్పిన్ బౌలింగ్ను ఎలా ఆడాలో తెలియదన్నారు. భారత జట్టులో అక్షర్ పటేల్, జడేజా, కుల్దీప్ యాదవ్ అనే ముగ్గురు అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారని, దుబాయ్ పిచ్ కూడా స్పిన్ బౌలింగ్కు అనుకూలంగా ఉంటుందని గంగూలీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం టీమిండియాలో చాలామంది టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారన్నాడు. గిల్ లాంటి ప్లేయర్స్ ఒకరు కాదని జట్టులో 4-5 ఉన్నారంటూ వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే మరో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా పాక్ టీంపై టీమిండియా విజయం ఖాయమని తేల్చేశాడు. పాకిస్తాన్ జట్టులో చాలా సమస్యలు ఉన్నాయన్నాడు. కొంతమంది సీనియర్ ఆటగాళ్లు అత్యంత దూకుడుగా ఆడలేకపోతున్నారని వ్యాఖ్యానించాడు. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఇరు జట్ల ఆటగాళ్లలో ఒత్తిడి విపరీతంగా ఉంటుందని, ఎవరు దీనిని సరిగ్గా హ్యాండిల్ చేస్తారో ఆ జట్టే గెలుస్తుందని పఠాన్ తేల్చేశాడు. రోహిత్, కోహ్లీ క్రీజ్లో నిలదొక్కుంటే వారిద్దరిని ఆపడం ఎవరి వల్ల కాదంటూ చెప్పుకొచ్చాడు. షమీ బంగ్లాదేశ్పై 5 వికెట్ల ప్రదర్శన ఖచ్చితంగా అతని కాన్ఫిడెన్స్ను పెంచుతుందన్నాడు. పాక్తో మ్యాచ్లోనూ షమీనే కీలకమవుతాడని అంచనా వేశాడు. కాగా ఈ మ్యాచ్లో ఓడిపోతే టోర్నీలో పాక్ కథ ముగుస్తోంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని పాక్ పట్టుదలగా ఉంది.